రామగుండంలో అంత ఉన్నది కదా, ఆల్రెడీ భూమి ఉన్నది, ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉండేగా కూడా మరి ఇక్కడ 15 కోట్ల రూపాయలు 14 కోట్ల రూపాయలు పర్ మెగావాట్ ఎందుకు అవుతుంది? ఇదంతా కూడా ఒక స్కామ్. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్జీడీ కలిపి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును మేము కేవలం 8,63,00,000 పర్ మెగావాట్ చేసినాం. ఎఫ్జీడీ తీసేస్తే 740 పర్ మెగావాట్. మీరు ఇలా ఎఫ్జీడీ తీసేసి పర్ మెగావాట్ 14 కోట్ల రూపాయలు పెట్టినారు. ఈ స్కామ్ కాదా? అంటే దీన్ని బట్టి ఒక్క రామగుండంలోనే 5-6 వేల కోట్ల కమిషన్కు రూపకల్పన చేసినారు. అదే పద్ధతుల్లో పాల్వంచ మరియు మక్తల్ పవర్ ప్లాంట్లు. మా కేటీఆర్ గారు ఒకసారి ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డిలో ఇద్దరు ఉంటారు, ఒకవైపు రామ్ ఉంటాడు, ఇంకొక వైపు రెమో ఉంటాడు. అంటే నాడు రాము నేడు రెమో అన్నట్టు పూటకో మాట ఉంటుంది రేవంత్ రెడ్డిది. ఒకసారి తప్పు అంటాడు, ఇంకొకసారి ఆయన్నే దాన్ని ఒప్పు అంటాడు. ఒకసారి కాదు అంటాడు, ఇంకొకసారి ఆయన్నే అవును అంటాడు. అపరిచితుల్లాగా బిహేవ్ చేస్తుంటాడు. చంద్రముఖి లెక్క మారిపోతుంటాడు రేవంత్ రెడ్డి. ఇది నేను ఉత్తగా చెప్తానండి, ఆధారాలతో సహా ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. ఇదే విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమన్నారు? ఆనాడు మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కడుతుంటే అసలు థర్మల్ పవర్ ప్లాంట్లు దండగా కట్టనే కట్టద్దు అన్నాడు. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట ఆనాడు వద్దే వద్దన్నాడు, ఈరోజు అవే ముద్దంటున్నాడు. దాని పేరు మీద మరి దంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఆనాడు థర్మల్ పవర్ ప్లాంట్ దండగా అన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా. ఇవాళ ముఖ్యమంత్రిగా ఏమంటుండు? థర్మల్ పవర్ ప్లాంట్లే ముద్దు అంటుండు. ఎట్లా మరి? ఆనాడు వద్దని ఎట్లా అన్నావు, ఇవాళ ముద్దని ఎట్లా అంటున్నావు? అంటే కమిషన్ల కక్కుర్తికి నిదర్శనం ఇవాళ మీరు కొత్తగా కడుతున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్.